హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు అయితే నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను. ఎలా చేసుకోవాలి చూడండి. కట్ చేసుకునే విధానం ఇట్లా మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలండి. ఏమైనా పురుగులు ఉంటే మీకు కనిపిస్తాయి. డైరెక్ట్గా మీరు కట్ చేస్తుంటే మీకు తెలియదు కదా, అందుకే ఇలా మధ్యలో కట్ చేసుకొని పురుగులు ఉన్నాయో లేవో చూసుకొని నీట్గా కట్ చేసుకోండి. కడిగి పెట్టుకున్నాయి మొత్తం కట్ చేసుకొని సైడ్లో పెట్టుకోవాలి. అలాగే ఒక ప్యాన్లో చూడండి ఇంత నూనె అయితే వేసుకున్నాను నేను, ఆయిల్. అందులో కొంచెం ఒక సైజు ఉల్లిపాయ చిన్నది, ఇంకా మిర్చి 2 తీసుకున్నానండి. అందులోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందామండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకుందాం. చూసారు కదా, 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చి కట్ చేసుకున్న ముక్కలన్నీ, బెండకాయ ముక్కలన్నీ ఇందులో ఫ్రై చేసుకుందామండి. చూసారుగా, ముందుగా క్లీన్ చేసుకొని ఇలా కట్ చేసుకొని ఇలా ముక్కలుగా చేసుకోండి. కొంతమంది చిన్నగా చేసుకుంటారు, కొంతమంది ఇలా చేసుకుంటారు. ఇలా అయితే కొంచెం బాగుంటుందని నేను చేశానండి. ఇలా చూసారుగా, ఇట్లా మంచిగా కలుపుకుందాం. చూడండి, ఇటు పక్క వచ్చి మసాలా రెడీ చేసుకుంటున్నాను. అందులోకి కారం వేసుకోవడానికి ఇప్పుడు లసూన్ వేసుకున్నాను. కొంచెం అలా దంచుకోండి, కచ్చపిచ్చిగా దంచుకుంటే మంచిది. కచ్చపిచ్చిగా దంచుకుంటే అది కొంచెం దాంట్లో ఉన్న ఫ్లేవర్ స్మెల్ అనేది వస్తుంది. అందుకని నెక్స్ట్ వచ్చేసి అందులోనే కొంచెం కట్ చేసుకున్న కొబ్బరి వేసుకుందామండి. ఎండి కొబ్బరి అయితే నేను వేసాను. చూసారు, ఇలా అయితే చాలు. మిక్సీ పడితే చాలా మెత్తగా అవుతుంది కదా, అందుకని నేను అలా పైన దంచుకున్నానండి. చూడండి, కారం కూడా దంచిన తర్వాత కారం వేసాను. తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేద్దామండి, అది కూడా దంచుకుందాం. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిన దాంట్లలో బాగా చూసుకుందామండి. చూడండి, బాగా ఫ్రై అవుతుంది. లాస్ట్లో మనం వేసుకున్న, ఇప్పుడైతే ఉప్పు వేసుకున్నానండి, సాల్ట్ కరెక్ట్గా టేస్ట్ కోసం వేసుకోండి సరిపడా. ఇలా మంచి కలుపుకోండి. అందులోకి సాల్ట్ అంతా యాడ్ అవ్వాలి కదా, ఇలా కలుపుకోండి. సింపుల్ అండి, ఇది చాలా టేస్ట్ అయితే బాగుంటుంది, ట్రై చేయండి. ఇప్పుడు దంచుకున్న మసాలా కారం అందులో వేసుకుందాం మొత్తం. చూసారు కదా, అన్నీ అంతా యాడ్ చేసేద్దామండి. దీంట్లో వేసేసా కదండి, అంతా వేసేసాను. ఎండి కొబ్బరి, లసూను, జీలకర్ర, కారం. మీకు ఎక్కువ మంట కావాలంటే కారం ఎక్కువ వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు కారం వేసాను. చూసారుగా, ఇలా కలుపుకోండి. చూసారుగా, కలర్ఫుల్ అయింది. అందులో కొంచెం తర్వాత లాస్ట్లో కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడైతే కొంచెం సేపు మగ్గనిద్దాం, మూత పెట్టేద్దామండి. 5 మినిట్స్ తర్వాత చూద్దాం. చూడండి, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది, మసాలా అంతా పీసెస్కి అంటుకుంది. చూసారు కదా, కట్ చేసుకున్న ముక్కలకంతా అంటుకొని పోయింది. కొత్తిమీర వేసాను ఇప్పుడు కొంచెం. చాలా టేస్టీగా ఉంటుందండి, కానీ సింపుల్గా టేస్టీగా ఉంటుంది. తినండి, చేసుకోండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి. చూసారు కదా, పప్పు అన్నం ఇలా ఫ్రై తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక సైడ్ పప్పు కూడా చేశాను. మంచి కలుపుకోండి. ఇంకొక సైడ్ పప్పు చూపిస్తాను ఏంటండి. పప్పు తాలింపు వేసాను ఆల్రెడీ, ఇంకా పొర్లుతుంది. పప్పు ఫ్రై అన్నంలోకి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్.